చూసుకుంటాడు అర్థం చేపించేసాడు మాట్లాడుకుంటా అంటున్నాడు రమ్మని చెప్పు అరే గంగు జల్దీ రారా ప్లీజ్ నో టెన్షన్ బేబే ప్లీజ్ బై నీ కాల్ మొక్కుతా కోరడైతే అర్థం పుణ్యానికి వస్తాదిరా కదా పుణ్యానికి ఏమంటారా ఆగురా బాయ్ 2 నిమిషాలు ఆగు లాస్ట్ గా మధ్య చెప్తామని తీసుకొచ్చింది అంత కథ నీకు అర్థమైతలేదు ఇటు పోయి మాకే పెట్టు ఈ టీంని మొత్తం నాశనం చేయని పంపించినట్టు డోడో నీ వల్లనే మరి అదంతా ఏం లేదు అరే నువ్వు చేయలేదు లేచామా అన్ని తీసుకొని పోతున్నంట మొత్తం పైసలు చెప్తున్నా మళ్ళీ మంచిగా స్కూల్ దగ్గర చచ్చిపోయారు పోయి చెప్పొచ్చు కదా నువ్వు ఆయన కూడా మా వాళ్ళు కొడతాడు మరి మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ దొరికిందా ఛాన్స్ ఏంది ఏంది సో వెల్కమ్ బ్యాక్ టు పర్సనల్ ఇర్ఫాన్ సో గైస్ ఇర్ఫాన్ ఏమో స్పందనకు కొట్టబోయి అద్దం అయితే వల కొట్టేసిండు అనమాట ఎందుకు అద్దం వల కొట్టినావు నువ్వు ఎందుకు వల కొట్టినావు స్పందనకి కొట్టినా దానికి తాకి అది అదే పల కొట్టిందా నా కాడ దొరికింది ఆరా నీకు వలగొట్టడానికి ఇప్పుడు మీరు ఏం చేయరంటే మీరు ముగ్గురు కలిసి గంగువాన్ మీద ప్రాంక్ చేయరు సరే ఏమని చేస్తారు అట్లా నేర్పించిందని చెప్పి మాట్లాడతా వీడు మొత్తం చెడగొట్టేసినావు నువ్వు చెడగొట్టేసినావు నా కారంతో వలగొట్టేసిండు నువ్వు తుమ్ క్యాబోలో ఏం చెప్పు గంగుకి అరే పైసలు కట్టే రాబోయ్ ప్లీజ్ రాబోయ్ మా డాడీకి తెలిసే కొడతాడు రాబోయ్ కొంచెం చేపిచ్చేయి రాబోయ్ పైసలు కట్టే రాబోయ్ గంగు బోలో ఓకే నెక్స్ట్ వీడియో చేస్తున్నా నాదే ఇన్నే ఖాళీ బిల్లి ఉంటోని వాడి మీద ఇప్పుడు కారద్దం వలగొట్టేసినావు ఏం చేస్తావు గంగుకి ఏం చెప్తావు అరే ప్లీజ్ రాబోయ్ పైసలతో చేపి రాలి కొలుతారా లేకపోతే నేనే చచ్చిపోతా ఏం చెప్పాడురా మెంటల్ యాక్టింగ్ నేనైతే దాచుకుంటా ఇప్పుడు మీరైతే గంగుకి ఫోన్ చేయరి అరే ఏం ఖరాబ్ చేసినావు వీడియోలో తెలియాలి మొత్తం ఇట్లా అయిపోయింది అది అంటూ గంగునై గంగు ఆకే నేనేం చేయాలా అయ్యో వాళ్ళతో ప్లీజ్ రాబోయ్ మా డాడీ కొడతాడు ఎంత ఉన్నాయి అంత తీరాబోయ్ జోబులోంచి వాళ్ళకే వాళ్ళు నీకే అరే ఏం తయారు చేస్తున్నావు గంగు ఇన్ని ఆడ అద్దం బల కొట్టేసిండు కార్ది విజయ్ది ఇర్ఫాన్ గాడు అరే మా గంగు చూసుకుంటాడు నీకు ఏమైతుంది నువ్వు పిలిపి మా వాడొచ్చి చూసుకుంటాడు అర్థం చేపించేసాడు మాట్లాడుకుంటా అంటున్నాడు రమ్మని చెప్పు అరే గంగు జల్దీ రారా ప్లీజ్ నో టెన్షన్ బేబే మా డాడీ అరే ప్లీజ్ అవును నేనే పన్నానకి తాగిని నేనే ఆడి గుడ్డిన వీళ్ళు స్పందనతో మజాక్ చేసుకుంటాడు కారద్దం బల కొట్టేసిండు అరే ఏడునో గంగు నువ్వు తొందర రాగా ఫస్ట్ కిరాక్ అయిపోతున్నా జల్దీ రమ్మను తొందరరా 5 minutes later మాకు తెలియదు ఆడు మాట్లాడుతుండు నాకైతే అర్థం చెప్పిరా నాకు అవన్నీ సంబంధం లేదు మీ గంగు అంతా చెప్పి నాకు అర్థం చేపించేసాయి గంగు ఏం చేసినావు వాడిని మొత్తం ఎట్లా చేస్తున్నావు అజు ఈమెన్ కొట్టబోయి అద్దం బల కొట్టేసినాడు కారుతో మజాక్ ఎందుకు ఇవన్నీ ఏం తెలియదు తెలియక ఇంకెంత చేపిస్తావు అంతా కార్ బల కొట్టేసినా అరే నీకు నీ వల్ల నాకు అయిపోయినాడా నేను ఎందుకు నా వల్ల ఖరాబ్ అయినావా మరి
నువ్వే ఖరాబ్ చేసినావు అన్ని. ఇదే చెప్తున్నాడు కూడా మళ్ళీ తెలివకేసిందా నువ్వు అట్లా తయారు చేస్తున్నావు అని. అట్లా అవుతున్నా అరే నువ్వు మళ్ళీ ఏం నేర్పిస్తున్నావు రోజానికి? ఏం నేర్పిస్తాం కారద్దం వల్ల మన అర్థం వల్ల కూడా నువ్వు ఇచ్చిన ధైర్యం నాకు గంగి ఇచ్చిన ధైర్యం అని చెప్తున్నాడు. చేపిస్తాం కానీ దారాబాయ్ చెప్పు అన్నా చేపిస్తాం అన్నా సారీ ఇప్పుడు కావాలి చేపిస్తాము తర్వాత అవన్నీ ఫస్ట్ పైసలు కావాలి అడుగు. పైసలు ఇప్పి. ఏమైంది నువ్వు ఏం మాట్లాడినావు? ఎంత పైసలు అడుగు. గంగ వచ్చి వాడేస్తాడు పైసలు అని మాట్లాడినావు కదరా? ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుబోతు కుయ్య మా ఇజ్జత్ పడుతున్నా ఎంతని అతిథి ఇస్తారా పోయి చేపియాలి కదరా ఫస్ట్ చేపించేవద్దు పైసలు కావాలి చేపించేవద్దు నాకు. రాగానే పైసలు వాడేస్తాడు గంగు. నేను ఒక మాట చెప్తాను. ఏది ఇదేనా మీది? ఇంతేనా? ఇస్తారా ఆగు ఎట్లా వాళ్ళకి నేను నాకు తెలియదా చెప్పు ఎట్లా వాళ్ళకి చెప్తుండే ఆల్రెడీ నేను ఆడుతుందా ఆ కుక్క వచ్చి పలగొట్టింది. ఏ కుక్క కొట్టినాడు. ఆడుకుంటా రాయితోందని కొట్టిండు. క్రాక్ వచ్చేసింది పైన చూడదు. చూడు ఎట్లా వేసిండు మొత్తం అంతా. నీకేం అవసరం రైడ్కి వచ్చాడు ఎవరితో వచ్చినావు? తీసుకొచ్చింది నీకెందుకమ్మా? ఆడుకుంటుంటే బై మిస్టేక్ అయిపోయింది కావాలని చేస్తాడా? అరే ఏమైంది రా బాయ్ చెప్తున్నా చేపిస్తాను. పైసలు ఇస్తాడు మీ గంగు చూసిన వేస్ట్ వేస్తాడు పైసలు ఇవ్వడు ఏమయ్యాడు. నాకు తెలిసావు ఆమె ఉరికిపించి కావాలని కొట్టిపించింది. ఇట్లా పైసలు ఇప్పిస్తా మీ డాడీ ఫోన్ చేసి చెప్పాలని ఇప్పుడు ముగ్గురు ఇట్లా ఎవరేం చేస్తారో నీ కాలు మొక్కుతా. కాలేందుకు మోగుతారా పైసల గురించి? నేను ఫోన్ చేస్తాను. మీ డాడీ ఫోన్ చేయాలా ఇప్పుడు? ఎంత అయింది అడుగురా. అరే నువ్వు ఫస్ట్ పైసలు ఎంత అయింది? ఎంత? అరే ఇంత కావాలా నాకు? ఇప్పుడు ఎంతనైనా ఇవ్వచ్చురా భయ్. అరే ఏం కాలేదు 15,000 అర్థం. ఏందివా నువ్వు అప్పుడే ఇస్తాడు పైసలు అది మాట్లాడినావు? ఇస్తాడా లేకపోతే అన్నకు ఫోన్ చేయాలా? నేను మీ డాడీ ఫోన్ చేయాలా? చేయాలా మీ డాడీకి? మీ డాడీ చేస్తే డాడీ ఫోన్ చేసి నిన్నే కొడతాడు. నిన్నే కొడతాడు ఇష్టం మరి. చిన్న పొరలు కొట్టాడుతారా పైసలు చేస్తున్నా మరి. అన్ని కాదు కానీ నువ్వు ఏమన్నా మీ గంగు రాగానే పైసలు ఇస్తాడు ఇట్లా పడేస్తాడు. నువ్వు ఏమైంది అయిపోయిందా? డోరే ఆడా ఇద్దరు డోరే ఆగా ఉన్నారు. అద్దరు పైసలు ఇస్తలేడు. నువ్వు అవే మాట్లాడుతున్నావు. టైం పాస్ ముచ్చట్లున్నాయి. అవన్నీ మా దగ్గర వన్కి అన్ని పైసలు కావాలి మాకు. పైసలు ఇచ్చారా? అది ఏమైతుంది నీకు? నువ్వు వచ్చేదానికి ఒక మాట వచ్చినాక ఒక మాట మాట్లాడుతాం కదా. అలా ఓనియానా వాళ్ళు తెచ్చిరు అది అయిపోయింది. ఎందుకు పైసలు కావాలి భయ్ మాకు? వడే ఫస్ట్ అని వడే మేము ఇయ్యరా పైసలు ఇస్తాను ఇంటికాడికి తెస్తా అయ్యి పోయిరా. అవన్నీ వద్దు ముందు పైసలు ఇవన్నీ తెప్పి ఫోన్ చేయి. ఎవరు చేస్తావు చేయి. ఆయన నేర్పించాడు అంతా. నెల తర్వాత ఎత్తుకొని వచ్చినావు అని మళ్ళీ వచ్చి ఇడికి నాకు కూడా తెలియదు వచ్చిండు ఏంది. అందరు ఆడతారు అందుకే ఇందరు ఆడుతున్నాం. నేను ఇస్తానా పుణ్యానికి వస్తుంది కదా. పుణ్యానికి ఇన్నమంటారా? పైసలు ఇప్పిరా తొందర యూట్యూబ్ పైసలు అన్ని తీసుకొని పోతున్నట్ట మొత్తం పైసలు. అరే వీళ్ళు కొట్లాడుకుంటారు. వీళ్ళు పైసలు ఇవ్వలేరు. డూరిగిరి అనిపిస్తుంది అంతోటి ఆ పిల్ల తెలివని చేయండి మాట్లాడుతుంది చేయలేస్తుంది. ఏంది ఇదంతా? నిజమే కదా మీ వాడు చెప్పింది మరి. అరే మీరు ఎందుకు కొట్లాడుతున్నారు భయ్? అరే ఇద్దరు కొట్లాడుతున్నారు. మన పైసలు ఇద్దరు ఇదంతా అన్ని నా మీద అనిపిస్తున్నావు మాటలని.
అవన్నీ కాదు పైసలు ఇరా పై మీ డాడీతో మాట్లాడితే మన ఉంటాయి అవన్నీ కాదు అందరితో ఒక్క నిమిషం ప్లీజ్ ఇస్తావయ్యా పైసలు ఇప్పుడు తెచ్చింది నాకు తెలియదు ఈ కారు నేను చేపించేసుకుంటా ఏదున్నా నేను చూసుకుంటా నువ్వు ఎందుకు ఇంతగానో మారుతున్నావు అరే నువ్వు నువ్వు కొడుతున్నావురా మా గంగు మామ అన్నకు గాల్లో పడుతున్నావు జరుగు బండి ఖరాబ్ నేను వదిలేసి వెళ్ళిపోతా నాకు తెలియదు కూర్చుని రాళ్ళు గీళ్ళు అలవాటు చేసి ఇట్లా ఉంటది మళ్ళీ ఎందుకు లేపిండు రాయి నువ్వు చెప్తున్నా పైసలు ఇస్తావు మీ డాడీకి ఫోన్ చేయాలి నేను పైసలు ఇరా ఫస్ట్ మీరు ఏం చెయ్యలేవు నువ్వు పైసలు కట్టిలావు నర్రావు గంగు పోదాం ఫోన్ చేసుకుంటా అది ఇదని అన్నావు కదా నీ ఇష్టం ఇర్ఫాన్ మీ డాడీకి చెప్పేసి పోరి గమ్మునోళ్ళు స్కూల్ దగ్గర చచ్చిపోయారు పోయి స్కూల్ బాగుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ పైసలు ఇప్పి మీ వాడు వచ్చింది కదా అవునా నేను పోతే నువ్వు ఈడ కూర్చో గంగుతో పైసలు ఇప్పిస్తాను ఇద్దరు ఒకటైపోయి వెళ్ళిపోతే ఇప్పుడు పైసలు చూసారా భయ్ ఏంట్రా గండవాడా గడ్డమోడ అనకరా భయ్ ఓని వదిలేయ్ లైట్ తీసుకో అరే గంగు ఇదేనా నేర్పిస్తా అవునా మీరు అట్లా అంటారు కాబట్టి అరే ఆడ చేసిన గంగు నువ్వు మళ్ళీ అట్లా చేస్తున్నావు నేను చూడలే కానా నేను ఇట్లనే మాట్లాడతాడు ఖరాబ్ చేస్తున్నావు నీకు తెలియదు పైసలు ఇవ్వాలి కదా అందుకే ఆడి చేస్తుండే ఇప్పుడు దొంగ లెక్కలు చేస్తున్నావు వచ్చి అవునా ఓదార్చుకుంటా ఎందుకు కొడతాడు నువ్వు వచ్చినావు ఇవాళ ఎందుకు మోతావని మాటలు అన్ని మాట్లాడరా ఫస్ట్ ఆమె ఏమన్నా ఉంటే మధ్యలో నాకు పైసలు ఇప్పి నాకు కారద్దం మళ్ళీపోయింది అరే ఏంది గంగు ఇది పోయినాక మాట్లాడిస్తాం ఏదైనా అయ్యో నా కళ్ళతో చూడలే నేను చూసి ఇచ్చేస్తాను కళ్ళతో చూసి వాడు చెప్తూనే ఉన్నాడు కదా ఆల్రెడీ కొరితే కాదా నేను చేపిస్తాను చెప్తున్నాడు కదా ఆల్రెడీ ఆడే చెప్పేసి తెలిసినట్టు కొడుతుంది ఆమె ఓడి పిలిచిండి అసలు అదే ఆమె పక్కన పెట్టు బాయ్ అవసరం లేదు అవునా గల్లలు గిల్లలు పట్టుకుని ఆకేందా ఈమె కాదు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తారు మన మీద వల్లనే ఇప్పుడు వాళ్ళు పైసలు ఇవ్వనంటారు లాస్ట్ గా మధ్య చెప్తామని తీసుకొచ్చింది అంటే కథ నీకు అర్థమైతలేదు ఇటు మాకే పెట్టు మరి నువ్వు ఈ పైసలు వాడిని ఉడికిపించింది నువ్వే కదా అద్దం పలిగింది మళ్ళీ మేజర్ డ్యామేజ్ కాకపోతే అద్దం పలిగితే ఏమైతుంది మళ్ళీ నేను ఇంక చెప్పుకోరా రే ఇగో ఇది ఒక్కటి చేపిస్తాం రా భయ్ ఇంకోసారి తిరగకు ఇగో అందరితో మాటలు పడాలంటే నాతో కాదురా ప్లీజ్ ఏం కాదే మెల్లగా పోరానికి ఏం చెప్తా ఏమొస్తుందా నాకే ఉండాలి నువ్వు ఎందుకు దక్షిణ వాడికి అరే గల్లకని తెవద్దు పోరాని బయటికి తెవద్దు వీడియో ఉంటేనే పట్టుకొస్తాం వీడియో ఉంటేనే పట్టుకొస్తాం లేవు పట్టుకరా నీ వల్లనే మరి అదంతా ఏం లేదు అరే నువ్వు చేయలేదు లేచామా నాకు అర్థమైంది ఈ టీం ని మొత్తం నాశనం చేయాలని పంపించినట్టు రోడ్డు గదే ఉంది కథ ఇలా పోయినట్టు చెప్పురా అరే రాయోడేమన్నారు విన్నావా రాయేసేంత పని ఏం చేసినావు నేను ఏం చేయలేదు కారు కొట్టినేమో అట్లా అంటే వాళ్ళ ఇంటికాడ అన్ని కార్లు ఉన్నాయి ఒక్క కారు వలగొట్టినాడు ఆడుకుంటాడు వీడికి వచ్చి స్కూల్ రాయి కొట్టిండు మరి నువ్వు కార్ సుట్ ఎందుకు తిరిగి కార్ తాకుతుంది తెలియదా ఒక్కరాయి కొట్టినా 4-5 కొట్టినాడు చెప్తున్నాడు చెప్పరా నేను రాయితోని ఆడుకుంటే వీళ్ళు మధ్యలో వచ్చి కారు సీసా ఇరిగిపోయింది ఓర్ది తప్పు అంతే తప్పు ఆడుకుంటుంటే కారు మధ్యలో తెచ్చిరంట మీరు ఈడనే ఆడుకోవాలి పోయి ఆడబెట్టాలా కారు కారు ఉన్న కాడ ఆడుకోవద్దు కదా నువ్వు కారు ఎందుకు వచ్చి ఆడతావు
ఏం ఆట ఆడుతున్నాడు రాళ్ళేసి ఆట ఆడతాడు రాళ్ళేసి ఆట ఆడతాడు ఏం గంగు ఏం నేర్పిస్తావు కారేడు ఉంటే అవసరమైతే అద్దం బల కొడతా అంటున్నాడు మీ డాడీ ఫోన్ చేస్తావు ఇట్లా కాదు కానీ పైసలు ఇప్పిస్తావా లేకపోతే వచ్చినాక పైసలు ఇస్తాను అడుగు ఇప్పుడు ఇస్తావా అయ్యా పైసలు మీ మామని అడిగి అరే ఆడు వద్దునేందన్నాడు ఇవ్వకుండా అరే ఏమైంది రా పై నువ్వు మా ఇష్టం రా బాయ్ బండి మేము ఏడన్నా పెట్టుకుంటాం అరే బండి ఎప్పటి నుంచి నువ్వే వచ్చి రాయితను కొట్టినావు ఆమెను కొట్టపోయి నా దాన్ని కొట్టినావు ఇంద్రా అరే నువ్వు రాయి కొట్టుకుంటే ఆమెను అడుగు అరే మళ్ళీ వద్దురా పోయి నువ్వు అట్లా ఏం వద్దురా నీకు అన్న మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ అరే ఎందుకు అరే అరే వద్దురా అయ్యా అరే వద్దురా ఏంద్రా బాయ్ బండి ఏపీసావా ఇప్పుడు అరే బండి ఏపిస్తావా అంటే అరే కట్టెలు ఎందుకు వేస్తున్నావు రా బాయ్ నువ్వు అరే కట్టెలు ఎందుకు పట్టుకొస్తున్నావు రా బాయ్ నువ్వు అరే వద్దురా అరే నువ్వు ఒకసారి అరే ఏంది అరే అటు కార్లను కొడుతున్నాడు మమ్మల్ని కొడుతుండు ఏంది అరే అరే గంగో ఏంది గంగో కొడుతున్నావు రాపాన్ని అట్లుంటది మళ్ళా నీది జోష్ అనుకోకటే బాబు గారు అబ్బా నాకు తాకుతుంది నాయన మమ్మల్ని కొడుతున్నాడు ఫస్ట్ నలస్కి దొంగతనం చేస్తున్నా వద్దరు ఫన్ ప్లీజ్ చెప్పినప్పుడు నేను వద్దు సరే నేను ఒప్పుకుంటా నేను పడిస్తా అల్లు మరి తప్పు నాదే నేను పడిస్తా నేను రాదా గంగొట్టి కొడుతున్నా అల్లా ఆ గోరికి పెన్ గంగొట్టి నిజంగా పోనీ అంట పోనీ పడి కట్టవాడి పడైను అరే వాడేరా అరే ఏమైంది పైసలు ఇస్తావా అరే వద్దు అన్న చూడనా ఇగో కొడుతున్నా అరే అబ్బా అన్న అన్న చూడరా ఎట్లా కొడుతుంది చూడన్నా అరే అద్దం బల కొట్టి మళ్ళీ మమ్మల్ని కొడుతున్నా అరే ఎట్లా పడతా మాట్లాడుతూ కొడుతున్నా చంపల మీద ఉన్నాయి ముందే చెప్పారు ఎందుకు కొట్టినా ఒక చెయ్యి కూడా వేయలేనన్న ఎవరినైనా ఒక వీడియో చేయమంటే కొడుతూనే ఉంటావు నేను ఒక చేతి కూడా వేయలేదు ఎవరు కొట్టిరు నన్ను కొట్టిందా నేను కూడా కొట్టినా మళ్ళా కొట్లాడుకుంటారు చెయ్యి ఎందుకు లేపినా ఇగో నేను మాట్లాడా మేము మాట్లాడుకుంటున్నా మధ్యలో ఒక్కటే కొడుతుంది చెప్తుంటే కొట్టలేదు కొడతా బరాబర్ కొట్టినా అయిపోయింది అన్నాలు కొట్లాడుకుంటారా నా కారు చూడు మొత్తం అద్దం వల్ల కొట్టినా నా చెప్పమంటే ఇలా కొట్లాడుకుంటా అప్ప నుంచి ఎవరు వేసిరు ఎవరు పేరు చెప్పు ఒక్క రోజు దినం తప్పి దినాలకు వచ్చినట్టు 50 మాసకంకి వచ్చినట్టు వచ్చినావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడక నన్ను కొట్టిన మరి అలవాటుగా కొడతాను మజాక్ కొడతా మరి ఆయన చెప్పొచ్చు కదా నువ్వు ఆయన కూడా మా వాళ్ళు కొడతాడు మరి నువ్వు నన్ను ఎన్నో కొట్టినా మరి నేను ఒకటైనా కొట్టినా నిన్ను మేమే కాలం చేపించాం అంతో మాతో మీరు అన్ని పైసలు పెట్టి అద్దలకి అదే అవుతారని నాకేం తెలుసు మనం పైసలు ఇస్తా చెప్పి నువ్వే మంచి ఇన్వాల్వ్ అయినా నువ్వు కూడా మామని కొట్టిరు అన్ని వీళ్ళతో మాట్లాడుతుంటే ఆమె రెచ్చగొడుతుంది మనిషిని ఇస్తుంది లే చూస్తానే చీట్కే అరే నీకు ఒకటి చెప్పాలి నీకు ఒక ప్రాంక్ చేయడానికి రాదా మళ్ళీ ఏం చేసినావు అంటే అర్థమైపోయింది గంగుకి రేపు మనం చేద్దాం రా అందరి
ఏమంటావు దాని మీద నీ మీద చేస్తా రా మీద చేస్తావా నీకు అంత దమ్ముందా ఉంది ఏంది ఏడుంది కట్ట అది పడేసిరా ఇదిరా కట్ట ఇక్కడ అని తీసుకోరా కట్ట తీసుకో ఇక్కడ కథం మీరు కడి కథం కథం సరే కట్టమే అయిపోయినావు ఓ అట్లనే కొట్టిండు కారాద్దం కూడా అట్లనే కొట్టినాడు గంగు మారే గంగు మారే కట్టిరా చెల్లి నేను కూడా देखो क्या है हाथ में గట్టిగా పడ్డది మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే ఒంట్లో ఒక్కో అయిపోయింది బరాబర్ తాకుతాడు ఇయ్యాలా నువ్వు బెల్ట్ కొడతావు కదా అరే గట్టి కొడుతున్నాడు ఇక పెట్టు తీసుకో మాళ్ళకి రా అరే గట్టిగా కాలుతుంది తమ్ము కూడా వస్తలే అది చూడాలి స్టామినా చూడు అరే నెత్తి కొట్టగల ఆడు దొరికిందా చాత ఏంది ఏంది అరే వాళ్ళు నేర్పిస్తుర్రా ఇవన్నీ నువ్వే ఓలో కాదు నువ్వే సూర్య ఇర్ఫాన్ కి ఏ మాలక్తా ఎలో ఎలో ఇగో 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 వాటర్ 20 ఇగో గంగుకి కొడతాడు కొట్టు అది దొరుకుతుంది